హే, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వాళ్ళు బయటికి వెళ్ళడం చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే? అయితే నేను లోపల రమ్మను. లోపల రా. పద. మావ చాలా పెద్దలు కట్టాడు. ఎందుకు వచ్చావు? అది తొందరగా వెళ్ళిపోతావు కదూ? అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చావు? తొందరగా చెప్పు. तो आई स्नेहियामी संस्कृत मोय तुमाक बाल पाव असामीस मैं चा चैन मा काश्मीरी तू मगेल मोगाचो कोंकणी माँ तो के प्यार केंडो अहियान सिंधी ऐना नंगवन उंगसी मणिपुरी हूँ तूने प्रेम करू छू गुजराती मैं तन्ने प्यार करूं राजस्थानी मुँह तुमाको बाला पाए ओरिया मैं तन्ने प्यार करदा पंजाबी मैं तुला होपच प्रेम करो तो मराठी न्या निन्नु स्नेहिक्कुनु मलयालम नानु निन्ननु प्रीतिस्तुने कन्नड नानु ने कादलिक्किरन तमिल मैं आपसे प्यार करता हूँ उर्दू मुझे तुमसे प्यार है हिंदी నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆమె తుమాకే బాలోబాషి కిచెన్ లో దాక్కున్నది. బెడ్రూమ్ బెడ్రూమ్. పరిణిత కబోర్డ్ లో దాక్కు. ఇప్పుడు అమ్మ బాబు వచ్చిన కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు. కొత్త ఐడియా రావా? కొత్త ఐడియానా? తలుపుతే పరిణిత. నువ్వేంటి లోపల? మా అమ్మాయి పరిణిత ఇది? మా పరిణిత ఏదిరా? మా అమ్మాయి పరిణిత ఎక్కడ? ఏదిరా మా అమ్మాయి? పరిణిత నీతో గొడవ పడదామని వచ్చా. నువ్వు ఎక్కడంటే లోపలికి తొలిపేసుకున్నది. అరగంట నుంచి కొడుతున్నా, బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలువు దాన్ని బయటికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు. నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ. నీతో ఏంట్రా? పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. వాళ్ళు వచ్చి స్టేషన్కి పట్టుకెళ్తారు, మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరం నీకు తలకాయ నొప్పి? అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే 1వ తారీఖు జీతం తీసుకుంటావు, అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏవన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు, ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు, అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా. అవసరమా నీకు? అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికి మంచిది. లేదనుకో, అవసరమా? నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది. అయ్యో బండలే వదిలేస్తారేంటండి? అవసరమా? మనకు అసలే పెళ్లి కావలసిన కూతురుంది. నేను అసలు దొరికిపోయామనుకున్నాను. అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఎలా వచ్చాయి? బిల్లు నువ్వే కడతావు కదా. అయితే ఓకే, డైరీ గెట్ తోనాలు గెట్టు. నీకే. అదేంటి, నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా. ఇంక అవసరం లేదు, నువ్వున్నావు కదా. అయ్యో బాబోయ్, చంపేశావే. అది సరే, అసలు నన్ను ఎందుకు లవ్ చేసావే నువ్వు? అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు? ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను, పొద్దున్న లేచాకేదో పని ఉండాలి కదా. చెప్తా. నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథలగా చెప్పుకుంటే ఉంటది. అంటే తెల్లతోలు కత్తిలాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా? అంతగా ఇంకేం కావాలే?
మాటి మాటికి అలా తిరిగి చూడకే, లేపుకి వెళ్ళిపోగలం. ఎలా ఎవరు? పెళ్లి కూతురు. బండి ఆపరా సరే. కత్తి, ఏమైంది? నాకు నా డైరీ కావాలి. డైరీయా? నువ్వు ఉండగా డైరీ అవసరం లేదన్నావుగా. నువ్వు ఇంకా నాకు ఉండవనిపిస్తోంది. సరే, నీకు డైరీ ఇస్తే అందులో ఏం రాసుకుంటావు? నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదని. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చీర కట్టుకొని రమ్మని గదిలోకి పంపించారు. కట్టుకున్నావా మరి? లేదు, అయినా నేనేం చెప్తున్నా నువ్వేం అడుగుతున్నావు? లవ్ చేసుకునే విషయం బొమ్మకి తెలుసా? ఆ బండ దానికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? మా ఫ్రెండ్స్ కూడా నేను లవ్ చేసినందుకు నువ్వు లవ్ చేసావని తెలియదు. అయితే ఇంకా కాలేజ్ లో సీనియర్స్ కి కాఫీ షాప్ వాడికి లైట్ గా తెలుసు. ఇంకా మీ కాలేజీలో స్వీపర్స్ కి వాచ్మెన్ కి డౌట్ ఉంది అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు కత్తి? ఫస్ట్ నుంచి మీ నాన్న కూడా నా మీద డౌట్ ఉంది కదా, మరి నా పేరు బయటకు వస్తుందేమో అని. ఏమవుతుంది? అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకున్నావు అనుకో, మన విషయం బయటకు వస్తుందా రాదా అని. ఏయ్, నువ్వు నేను ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. నీ పేరు బయటకు రాకుండానే సూసైడ్ చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతాం రమ్మంటే వస్తావా? చచ్చిన రాను. నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. నాకు మా నాన్నతో ఉండే ధైర్యం, నీతో ఉండే ఆనందం, ఇట్లా ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు. సరే, ఇదే విషయం హాల్లోకి వచ్చి మీ నాన్న చెప్దురా. పోరా బయటికి. నేను ఇంకా మ్యాటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ల నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నాలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మ్యాటర్లోకి రా. ఎలా నచ్చాడు వీడు నీకు? అది మేమే మాట్లాడుకున్నాం, కానీ ముందు మన మ్యాటర్లోకి రా. మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను. ఏ మ్యాటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి, నేను నీ కూతురు అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు గారు. అమ్మమ్మ మీరు కూర్చోండి, మీరు లేకపోతే మామగారు మాటనరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబు, ₹1,00,000 జీతం, క్వాలిటీ జీవితం. ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది. నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని, దానికో బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు ₹1,00,000 తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా. తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో. నాకు అప్పుడు తెలియదు కదా. ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు. ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు. అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుంటే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా? 6 నెలల క్రితం పరిచయం నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తాను. సంబంధం ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరకలు కోడి మాంసం వచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలగా ఏదో ఇంటికి తీసుకొచ్చిన ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడు, మా ఆవిడ మీద చేత నా కోపం రాదా? అది నా కూతురు, నా ఇష్టం. కూతురు ఇష్టం అంటే నీకు తెలియనప్పుడు కూతురు మీద ఇష్టం ఏంటి? కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు. ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి. ఏం చేయడానికి నేను రెడీ.
సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా, ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు. కానీ ఇది ప్రేమించింది కదా. మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి. ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయి ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లా. నీకు అర్థం కాదులే. నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటో తెలుసా? నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం. అది తప్పు కాదుగా. అందుకే ఒక్క నెల. ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేనెలా నమ్మడం. అంతేకాదు, ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి, దాని అలవాట్లేంటి, వాడే వస్తువులేంటి, వాటికయ్యే ఖర్చులేంటి, నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది. నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది. ఏంటి ఏ మాట్లాడవే? ఒబ్బనేసరికి మాటపడిపోయింది చూసారా? బాసు, మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే. పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా అంటది. కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు, ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచంటది. నేను పందానికి రెడీ. గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకో విషయం, ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి. గెలిస్తే నా కాళ్ళు కడిగితే నీళ్లు చల్లుకోవాలి. అయితే 1వ తారీఖు 1వ సెకండ్ నుంచి 31వ తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారి అని ఇందులో రాసి సంతకం పెట్టు. అంత మ్యాటర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది? నువ్వేరైనా సంతకం పెడతా. నెలంతా ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో. పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో. మాయర్ ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసే. వస్తాను మాయర్. నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మాటిచ్చొచ్చావా? అది నువ్వు సంపాదించిన డబ్బులతో. సరే పద, పొల్లేసి తింటూ మాడుకుందాం. డబ్బులు పొల్లేసుకో డబ్బులు పన్నెల కదా ఇచ్చారా నువ్వు? లవ్ చేశాను కదరా బావా. నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా. నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం. ఏరా చెయ్యొచ్చు. మరీ పొల్లేసి డబ్బులు అన్నతో పన్నెల గెలిపిస్తున్నారా? ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా? మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను, ఎవరికైనా సమాధానం చెప్తాను. ఇంతకీ ఈ విషయం మీ నాన్న చెప్పావా? సగం చెప్పాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు. వాళ్ళు ఇదైతే మనం ఇది. అర్థమైందా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను నాన్న. పిచ్చి నాన్న, అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా? ఇక చాలు. నాన్నమ్మ ఫోటో వెళ్ళి దండం పెట్టుకో. అలాగే నాన్న. వెళ్ళు వెళ్ళు. నాయనమ్మా, ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను. అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు. ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది. అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను. నన్ను ఆశీర్వదించిన ఆయనమ్మా. నాన్న, అమ్మా, నాన్న, అమ్మా, నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా?
మీ అమ్మ ఆ అమ్మాయిని అమ్మగారే అని అంటుందా? నేను ఆ అమ్మాయి కోసం జీవితం ఎతకాల. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయటికి గంట చెడే ఆడి కూతురు. వాళ్ళమ్మాయా? అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా? కనిపెడిసావు నువ్వు నాన్నమే అన్నాయి. అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ప్రేమించని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పొల్లైతే బెటర్ ఏమో. మీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేశాడు రా. ఏడిసాడు ఆడి బొంద. నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏదైనా కొంటావు? ఆ. ఏదైనా కొంటావు? ఆ. ఏది ఇప్పుడు పొలేసుకొని చూద్దాం. నీ అబ్బ దరిద్రుడా, దరిద్రుడా, జాతి కుక్క. నువ్వేం కంగారు పడకరా బావా. వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు. పందెం 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 మాత్రం నువ్వే గెలవరా బావా. ఆల్ ది బెస్ట్.